ఆ, లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనమండి. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఆమేన్. యేసు ప్రభువా, మీకు వందనాలు స్వామి. మీ 7 మాటల ధ్యానంలో మేము ఉన్నాము కాబట్టి గతించిన రోజు మొట్టమొదటి మాటతో మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రములు. ఈ రోజు తండ్రి రెండో మాట తండ్రి కాబట్టి దేవా రెండో మాట మీరు ఎందుకు పలికారు ఆనాడు ప్రభా, మాకేమి చెప్పని అన్నారు, ఆ రెండో మాట ద్వారా మాకేమి నేర్పని అన్నారు దేవా, మా అందరికి నేర్పండి స్వామి. ఎవరిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరికి ప్రభా, చంటి బిడ్డకి తల్లి ఎలాగైతే ముద్దలు తినిపిస్తుందో పక్కన కూర్చోబెట్టుకుని ఎత్తుకుని, అలాగే దేవా ఈనాడు కూడా మా తండ్రివైన తండ్రి మమ్మల్ని కూడా మీ పక్కన కూర్చోబెట్టుకుని మీ వాక్యాన్ని గోరు ముద్దులుగా ప్రభా తినిపించి ప్రభా మీ వాక్యాన్నితో మమ్మల్ని భద్రం చేసి బలపరిచి రాకడికి సిద్ధపరచమని, రెండో మాట ద్వారా రావాల్సిన దీవెనలు మా అందరికీ అనుగ్రహించమని, వాక్యమయ్యన్న పెండ్లుకు మడగారానియన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి ఆమేన్. అందరికి మరొకసారి నా తండ్రి రెండో మాట ఏమిటంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఆమేన్. ఈ మాట ఎవరితో చెబుతున్నారు యేసు ప్రభు? ఎవరితో కాదండి, యేసుక్రీస్తు వారితోనే. కుడి పక్కన ఒక దొంగనే, ఎడం పక్కన ఒక దొంగనే సిలివేశారండి. ఏంటండి, యేసు ప్రభు గారిని మధ్యన పెట్టి కుడి పక్కనేమో ఒక దొంగనే, ఎడం పక్కనేమో మరొక దొంగనే సిలివేశారండి. సిలివేసినప్పుడు ఈ ఇద్దరు దొంగలు అంటండి ఏమన్నారంటే యేసు ప్రభుని తిట్టారంట. ఏంటండి, తిట్టారంట. ఏమని? లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ఉంటుందండి. యేసు మత్తయి వార్త 27వ అధ్యాయము 38 నుంచి 44 దాకా ఉంటుందండి. అప్పుడు ఆయనతో కూడా ఇద్దరు దొంగలు కుడివైపున ఒకడును ఎడం వైపున ఒకడును సిలువ వేయబడిరి. వారితో పాటు ఆయనను సిలువ వేసిన వారును ఆయనను నిందించిరి. ఆమేన్. చూడండి, మీకు కనబడుతున్నాయి 3 సిలువలు అండి. ఇక్కడ కనబడుతున్నాయండి. మధ్య ఉన్నదేమో యేసుక్రీస్తు ప్రభు వారండి. కుడి పక్కన ఒక దొంగ, ఎడం పక్కన ఒక దొంగ ఉన్నారండి. ఈ ఇద్దరు కూడా ఏం చేశారంట? యేసు ప్రభు తిట్టారంట అండి. ఏంటండి, తిట్టి నిందించి అపహాస్యం చేశారంట. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒరే మనం మనము బందిపోటు దొంగలము, మనతో పాటు వీడు కూడా ఏదో తప్పు చేసి ఉంటాడో, అందుకే ఈయన్ని ఇంత దారుణంగా కొట్టారు, ఇంత దారుణంగా హింసలు పడుతున్నారు, మనం చూడు మనకు ఓన్లీ చేతులకి కాళ్ళకి మేకలేశారు అంతే. కానీ వీడికి ఏం చేశారు? ఒళ్ళంతా దెబ్బలు కొట్టారు, ముఖమే దుమ్మేస్తున్నారు. పైగా ఇక్కడున్న ప్రజలందరూ ఏమంటున్నారు? నిందిస్తున్నారు. నువ్వేదో గొప్పడు అనుకున్నాము, నమ్మించి మోసం చేసే ప్రజలని ఎంతమంది తిడుతున్నారు, దూషిస్తున్నారు, నోటితో ఉమ్మేస్తున్నారు. అంటే వీడు మనకన్నా దుర్మార్గుడురా, మనకన్నా చెడ్డవాడురా అని అపహాస్యం చేస్తున్నారంటండి. ఎవరో? కుడి పక్క దొంగ, ఎడం పక్క దొంగ కూడా అపహాస్యం చేస్తున్నారంట. ఈ చేస్తున్న క్రమంలోనండి ఏమి జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభు శత్రువులను క్షమించాడండి. అదే నేను చెప్పుకున్న మాట. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన విన్న కుడి పక్క దొంగ అండి ఆలోచనలో పడ్డాడంట. ఆలోచనలో పడి, అదేంటి, ఇప్పటి వరకు సిలువేయబడిన ప్రతి ఒక్కరూ కూడా తమను కొడుతున్న వాడిని శపింతారు, నాశనం అయిపోవాలి, నువ్వు నీ కుటుంబం నాశనం అయిపోవాలి, చచ్చిపోవాలి, ఇదైపోవాలి, అదైపోవాలి అని తిడతారు, దూషింతారు, బూతులు మాట్లాడతారు. కానీ ఈయనేంటి, తను కొడుతున్న వారిని, హింసిస్తున్న వారిని, చంపేస్తున్న వారిని ఏమంటున్నాడో క్షమిస్తున్నాడేంటి అంటే, ఈయన మనం అనుకున్నట్టు చెడ్డవాడు కాదన్నమాట. కుడిపక్క దొంగ ఆలోచిస్తున్నాడు అనమాట. ఏంటి, ఈయన మనం అనుకున్నట్టు చెడ్డవాడు కాదు, ఈయనలో ఏదో శక్తి ఉంది, ఈయన మనిషి కాదు. మనిషి అయితే ఇన్ని దెబ్బలు కొట్టిన వారిని ఎవరు క్షమించలేరు, ఈయన నిందించిన వారిని, మొక్క మీద పిడిగుద్దులు గుర్తి ఉమ్ము వేస్తున్న వారిని ఎవరు క్షమించలేరు. ఈయన క్షమించున్నాడు అంటే ఈలో ఏదో ఉందే అని ఏం చేస్తాం మొదలు పెట్టాడంటే, దీర్ఘంగా చూస్తాం మొదలు పెట్టాడండి. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువునండి. చూస్తూ కన్ను పెడుతున్నప్పుడు అండి ఏమి జరిగిందంటే, ఈయనకి ఒక దర్శనం వచ్చిందంట. ఎవరికే? కుడిపక్క దొంగకండి. ఏమని వచ్చింది?
ఈ శిలువ మీద వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువే మరికొద్ది సంవత్సరాల తర్వాత తన రాజ్యంతో రాబోతున్నట్టు ఒక దర్శనం వచ్చిందంటండి ఆ శిలువ మీద. చూడండి, ఈయన ఎక్కడున్నాడు ఈ దొంగ అండి? చెప్పండి ఒకసారి. శిలువ మీద ఉన్నాడు. ఆయన ఏమైనా మంచం మీద పడుకున్నాడా, లేకపోతే ఫ్యాన్ కింద కూర్చుని ప్రార్థన చేస్తున్నాడా? ఏమీ లేదు. ఎక్కడున్నాడు? శ్రమల్లో ఉన్నాడు. అంటే చావులో ఉన్నాడు ఈ కుడిపక్క దొంగ. ఈ కుడిపక్క దొంగ చావులో ఉండి, శ్రమల్లో ఉండి ఏమి చూస్తున్నాడండి? యేసుక్రీస్తు యొక్క శ్రమలను చూస్తున్నాడు. ఆయన పలికే మాటలను వింటున్నాడు. విని ఏం చేస్తున్నాడు? ధ్యానము చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ధ్యానం చేస్తున్నాడు. ఈ ధ్యానము చేయగా ఏం కలిగింది? దానికి ఒక దర్శనం కలిగింది. ఏమిటా దర్శనం అంటే, నా పక్కన ఉన్నవాడు మానవుడు కాదు, దైవ మానవుడు. ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంతో ఆయన రాబోతున్నాడు అని ఒక గ్రహింపు వచ్చిందని. యేసుక్రీస్తు బైబిల్ ఒక వాక్యం ఉంటుంది, విరిగి నలిగిన హృదయానికి ఆయన ఆసీనుడు అని ఉంటుందండి కీర్తన గ్రంథంలో. అంటే ఎవరైతే కష్టాల పాలవుతారో, ఇబ్బందుల పాలవుతారో, అవమానాల పాలవుతారో, వేదన పాలైపోయి ఏడుస్తూ కూర్చుంటారో వారి పక్కకొచ్చి కూర్చుంటారంట. ఎవరండి? దేవుడు, యేసుక్రీస్తు ప్రభు అండి. అందుకే చాలా మంది చూడండి, మనం దేవుళ్ళని నమ్ముకున్నాము. ఇప్పుడు మా అమ్మగారు దేవుడిని నమ్ముకున్నారు. ఎందుకు నమ్ముకున్నారో? ఒక బాధ కలిగింది. తన భర్తకు అంటే తాతయ్య గారికి అనారోగ్యం వచ్చింది. హాస్పిటల్ చుట్టూ తిప్పారు, కొన్ని వేల రూపాయలకు వచ్చేసారు, అయినా తగ్గలేదు. అంటే వీళ్ళ హృదయం ఏందండి? తాతయ్య గారి హృదయమో మామగారి హృదయమో నలిగిపోయింది. విరిగి నలిగి ఎటు తోచని స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు అండి యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తారంటే వారి పక్కన వచ్చి కూర్చున్నాడు. ఎలాగండి అంటే, కొంతమంది వచ్చి అమ్మా చర్చికి రావచ్చు కదా అని అడిగారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడే స్వయంగా వచ్చి వారి పక్కన కూర్చుని ఆ మాటలు వినిపించాడు. అలాగే ఎవరైనా సరే, మా అమ్మగారు అన్నా, మేమన్నా, మీరన్నా, ఎవరన్నా దేవుళ్ళలోకి వచ్చారంటే, మీరు చెప్పారు రెడ్డి గారికి ఒంట్లో బాగోలేదు, ప్రార్థన చేసుకోండి అమ్మా మీకు తగ్గుతుందమ్మా అన్నారు. అంటే అక్కడ ఎవరు వచ్చి కూర్చున్నారు మీ పక్కన? దేవుడు వచ్చి కూర్చున్నాడు. అనగా శ్రమలో ఉన్న వారి పక్కన దేవుడు వచ్చి కూర్చుంటాడు. ఈ కూర్చున్నప్పుడు అంటే అర్థం ఏంటి? కొంతమంది వచ్చి దేవుణ్ణి నమ్ముకోండి, చర్చికి రండి, ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి అని చెబుతా ఉంటారు. ఇది ఎవరు చెప్పిస్తున్నారండి? దేవుడే చెప్పిస్తున్నారు. రావులపాలెం కొత్త కాలనీలోనండి మా పాస్టర్ గారు సేవ చేస్తున్నారు. కొత్తగా స్టార్ట్ చేశారు, కొన్ని సంవత్సరాలు అయింది, ఎవరు రావట్లేదు. ఒకళ్ళిద్దరు ఉందండి, ఒకళ్ళిద్దరు అలా వస్తున్నారు, కానీ సంఘం బలపడతలేదండి. 10 సంవత్సరం సభలు పెడతా ఉండేవారు, ఉపవాస ప్రార్థనలు పెడతా ఉండేవారు, పాంప్లెట్లు పంచిపెట్టి మా అమ్మకి ఇచ్చి పంచిపెట్టమంటే మేము పంచిపెడతాం మొదలెడితే ఒక ఆవిడ అంటండి, రెడ్లు ఆవిడ భర్త లేడు, బాధ కలిగి చచ్చిపోదాం అనుకుని ఊరేసుకుందాం అనుకుందంట. ఆ టైంలో నేను వెళ్ళానో ఎవరో తెలియదు, వెళ్ళి ఏమి ఇచ్చారంట? పత్రిక ఇచ్చారంట. డోర్ కొడుతుంటే చచ్చిపోయే ముందు ఎవరు డోర్ కొడుతున్నారని సర్లే అని చెప్పి వచ్చి ఆ పత్రిక ఇచ్చుకుని మేము చెప్పామంట. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోయే ముందు చదువుదాములే అనుకుని చదివిందంట ఆ పత్రిక. చదివితే వెంటనే కలిగిందంట, ధైర్యం కలిగిందంట. చూసారా? కాబట్టి దేవుని మాట ఏం చేస్తుంది? శ్రమల్లో ఉన్న వారికి ఆదరణ ఇస్తుంది. అందుకే భక్తుడు అంటాడు దావీదు గారు, నాకు కలిగిన బాధల్లో నీ వాక్యం నాకు నెమ్మది కలిగిస్తుంది అంటాడండి. అంటే శ్రమలు ఎక్కడ ఎవరు బాధపడుతున్నా సరే వాళ్ళ మధ్య దేవుడు కూర్చుంటాడు. ఆవిడ వెంటనే చర్చికి రావడం మొదలుపెట్టింది, దేవుని నమ్ముకుందని గొప్ప సాక్ష్యం చెప్పింది. చచ్చిపోబోతున్న వారిని ఒక పత్రిక ఆపింది. అదనే కాబట్టి ఎవరైనా సరే దేవుడు ఏం కోరుకుంటున్నారంటే శ్రమల పాలైపోతున్న వారికి సువార్త వెళ్ళాలి, ఇబ్బందులు పాలైపోతున్న వారికి సువార్త వెళ్ళాలి. అటువంటి టైంలో మనం వెళ్ళి ఏం చెప్పాలండి? వినండి, ఏం చెప్పాలండి? ప్రార్థన చేసుకోండి, లేకపోతే మా పాస్టర్ గారు చెబుతామండి, లేకపోతే ఆయన ఫోన్ నెంబర్ ఇస్తాం, చిన్న ప్రార్థన చేయించుకోండి, లేకపోతే ఆయన మీ ఇంటికి రమ్మంటామండి ఎవరు లేని టైంలో చిన్న ప్రార్థన చేయించుకోండి అని చెప్పాలి. ఈ చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మన చేత చెప్పింటున్నారు అన్నమాట. మనం వెళ్ళి ప్రార్థన చేస్తాం, అక్కడ కార్యం జరుగుతుంది, వాళ్ళు దేవుళ్ళకి మారతారని. కాబట్టి ఈ కుడి పక్క దొంగ శ్రమల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడో? శ్రమల్లో ఉన్నాడు. శ్రమల్లో ఉండి ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి చూస్తున్నాడు, దేవునికి చూస్తున్నాడు. మనము కూడానండి శ్రమలు వచ్చినప్పుడు శ్రమలంక చూడకూడదు. శ్రమలు వచ్చినప్పుడు శ్రమలంక చూసామంటే మనల్ని తొక్కేస్తాయి.
ఎక్కడ దాకా తొక్కుతాయంటే పాతాళం దాకా తొక్కుతాయి. దాని అర్థం ఏంటి? మనం చంపేసి పాతాళం తీసుకెళ్ళిపోతాయి. శ్రమలు మామూలు కాదండి, భయంకరమైనవి. శ్రమలు వచ్చాయంటే ఒక పక్కన దేవుడు కూర్చుంటాడో, మరొక పక్కన సైతాన్ కూర్చుంటాడు. సైతాన్ ఏమంటాడో, నీకు ఇంక గుర్తు చేస్తా ఉంటాడు శ్రమలను. నువ్వు ఇంకెవరు లేరు అంటారు, రకరకాల మాటలు గుర్తు చేసి చచ్చిపో అని ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుడు పక్క నుంచి అన్నీ గుర్తు చేస్తూ ఉంటాడు. నీ కుటుంబం ఉంది, నీ బిడ్డలు ఉన్నారు, నీ బంధువులు ఉన్నారు, నువ్వు ఇలా చేసుకుంటావా అని ఒక పక్క నుంచి మనసు పీకుతూ ఉంటుంది. ఇది ఎవరి మాట? దేవుని మాట. మరొక పక్క నుంచి చచ్చిపో, నీకెందుకు లేదు, ఎవరు లేరని ఎవరి మాట? ఇది దుష్టుడి మాట. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే దేవుడి మాటని పక్కకి పెట్టేసి దుష్టుడి మాట చేతి పట్టుకుని చనిపోతా ఉంటారు. మందు తాగడమని, దూకేయడమని, ఊరే రకరకాలు ఉన్నాయండి. ఇవన్నీ ఎవరి యొక్క ప్రేరేపణ? సైతాన్ని ప్రేరేపణ. కాబట్టి మనము శ్రమల్లో ఉన్నప్పుడు, అది ఏ శ్రమ అయినా సరే, ఈనాడు మానవులకి ప్రతిది శ్రమే, కష్టమే. వివాహం జరగట్లేదు, కష్టం. వివాహం జరిగినా గర్భఫలం రావట్లేదు, కష్టం. గర్భఫలం వచ్చినా లోపల పెట్టి ఎదగట్లేదు, ఇదొక కష్టం. పుట్టిన వెంటనే ఆరోగ్యంగా పుట్టలేదు, ఇదొక కష్టము. ఎదుగుతున్నప్పుడు అనేకమైన అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, ఇదొక కష్టము. చదువుల కష్టం, పనుల్లో కష్టము, ఉద్యోగాల, ప్రతి దాంట్లో కూడా మనిషి కష్టం 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 అండి. గృహం ఉండట్లేదు, అద్దెంటి తిరుగుతున్నారు, సొంత స్థలం లేదు, అందరూ బాగుపడుతున్నారు, మనకు ఇబ్బంది కలుగుతున్నాం. ప్రతిదీ కూడా మనిషి కష్టమేనండి. ఈ కష్టకాలంలో మనం ఏమి చేయాలంటే సృష్టికర్తను చూడాలి. కష్టాల్లో సృష్టికర్తను చూస్తే దేవుడు అపాయం తప్పించాడు, మన యొక్క స్థితిని మారుస్తాడండి. చాలా మంది వస్తున్న కష్టాల వైపే చూస్తున్నారు, దేవుడి వంక చూడట్లేదు. దేవుడేమో నా వంక చూడండి అని చెబుతున్నాడు. సరేనండి, ఇక్కడ మన పాఠంలోకి వస్తే ఈ కుడిపక్క దొంగ ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఆయన్నే చూడటం మొదలెట్టాడు. తన కష్టాలు మర్చిపోయాడు, తన చుట్టూ ఉన్న వారిని మర్చిపోయాడు, తన ఫ్రెండ్ ఎడం పక్క ఉన్న దొంగను మర్చిపోయాడు. ఏని పట్టుకున్నాడండి? తన పక్కన ఉన్న యేసుక్రీస్తు వారి మీదే మనసు పెట్టాడు. మనము కూడా ఆయన సన్నిధికి వచ్చిన వారులారా, మనం ఏం చేయాలి? ఆయన మీదే దృష్టి పెట్టాలి. ఇంటికాడ ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఆయన మీద దృష్టి పెట్టాలి. దావీదు గారు అంటారు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయంకి భయపడను. ఎందుకు? నువ్వు నా కాపరివి, యెహోవా నా కాపరి. కాబట్టి నేను గోతులో ఉన్నా భయపడినా, కొండ మీద ఉన్నా భయపడినా, చీకట్లో ఉన్నా భయపడినా, వెలుగులో ఉన్నా భయపడినా, చావులో ఉన్నా భయపడను. ఎందుకంటే యెహోవా నా కాపరి. ఈనాడండి మనుషులకు చాలా భయస్థులు అయిపోయారు. ఎంత అంటే ఎవరో ఊళ్ళో చనిపోయారు, మనకు తెలిస్తే అది అంతే భయం పట్టేసుకుంటారు. వాళ్ళు ఎవరో చచ్చిపోరంట అని ఇంట్లో మనం ఏం చేస్తామండి? భయపడతా కూర్చుంటాం. అరే వాళ్ళు ఎవరో చనిపోతే మనకెందుకు భయం అండి? మన పక్కన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మనం భయపడుతున్నాము అంటే దేవుని బయట పెట్టేసామని అర్థం. దేవుని బయటికి గంటేసి మనం భయం తెచ్చుకుని లోపల కూర్చున్నాం. మనతో ఎవరున్నారు? మన దేవుడు ఉన్నాడండి. నేను విడివను, నేను ఎడబాయను అంటున్నాడు కదా. ఒక్కడివి నీ వాటిలో పోవద్దు, నీ ప్రక్కన అనేకులు తెలుసునా, నీ కుడి పక్కన 1000 మంది పడినాను, నీ పక్కన 10,000 మంది కూలను, అపాయం నీ వద్దకు రాదు అని దేవుడి వాక్యం చెబుతుంది. 91వ అధ్యాయం అండి. కాబట్టి మనం భయపడకూడదండి. దేవుడిని బయట పెట్టకూడదు, లోపల పెట్టుకోవాలండి, మన పక్కన పెట్టుకోవాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. ఈనాడు మనుషులు ప్రతి దానికి భయపడుతున్నారు. పక్కింటికి ఏం జరుగుతుంటే భయపడుతున్నారు, ఎక్కడో చనిపోతుంటే ఎక్కడ వణుకుపోతున్నారు. ఎందుకని చెప్పండి? మన దేవుడు మనకు ఉన్నాడో, భయపడకూడదు. చెప్పండి. మన పాటలోకి వస్తే ఇతను ఏమైందంటే ధ్యానంలోకి వెళ్ళాడండి, సిలువను ధ్యానం చేస్తున్నాడు. కాబట్టి మనము కూడా ఏమవ్వాలంటే ధ్యానపరులు అవ్వాలి. ఏమవ్వాలండి? ధ్యానపరులు అవ్వాలి. చూడండి, ఋషులు ఏం చేస్తారంటే హిమాలయ పర్వతాలకు దగ్గరికి వెళ్ళిపోయండి ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు సంవత్సరాల తరబడి ధ్యానం చేస్తూనే ఉంటారండి. సాధు సుందర్ సింగ్ అని ఒక భక్తుడు అండి, మీకు చూపించాను ఒకసారి. సిక్కులే అతను మన దేశం నుంచి టిబెట్ దేశానికి వెళ్ళిపోతూ ఏ ప్రయాణం అంటే అన్నాడండి, ఈ హిమాలయాల నుంచి వెళ్ళాలండి. మార్గం ఉండి దారి ఉండేది అప్పుడు అండి. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అండి తెలియకుండా ఒక గోతులు అడిగేసేసాడంటండి. అంటే ఇది అంత మంచి కదా, రోడ్డు ఏమనుకుని అడిగేసేస్తే అది పెద్ద గోతులు తీసుకెళ్ళిపోయిందంటండి. తీసుకెళ్ళిపోయినడికి మోచచ్చు పడిపోయాడండి అతను.
ప్రమాదం జరిగిందని. కొంతసేపటికి అతను మెలకు వచ్చి చూస్తే ఎదురుగుండా ఒక మనిషి రూపంలో ఒక జంతువులా కనిపించారంట, ఒక ఋషి అండి. ఈయన భయపడ్డండి ముందు, బాబోయ్ ఏదో పెద్ద మృగం ఉందని. కానీ తేరు చూసినప్పటికీ ఒక ఋషి ఉన్నాడంట. ఋషి ఉంటే ఈయన ఒక మనిషిలా ఉన్నాడే, ధ్యానం చేస్తున్నాడే అని అలా కాసేపు దీర్ఘంగా చూస్తే అతడు కళ్ళు తెరిచాడంట. కళ్ళు తెరిస్తే జుట్టు పెరిగిపోయింది, గోర్లు అన్ని పెరిగిపోయినాయి. ఆయన అనంట, నేను కైలాస మహర్షిని, నేను 500 సంవత్సరాలు అయింది ధ్యానంలోకి వెళ్ళండి. దేవుడు ఆయన మహమ్మదీయుడు అంట, కైలాస మహర్షి గారంట. అతన్ని దేవుడు నమ్ముకున్న తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఒక వరం ఇచ్చారంట. నీకు చావు లేదు అన్నాడంటండి. ఏం లేదు? చావు లేదు నీకు. నీ యొక్క పని ఏమిటంటే ప్రతి సంఘం దగ్గరికి వెళ్ళి ఆత్మరూపంగా ప్రతి సంఘం దగ్గరికి వెళ్ళి ఆ సంఘంలో ఏ లోపాలు ఉన్నాయో నువ్వు చూసి ప్రార్థన చెయ్యాలి. ఇది నీ యొక్క వృత్తి అన్నారంట. ఈ మాట సాధు సుందర్ సింగ్ గారు చెప్పారంటండి, ఆ ఋషి గారు. కాబట్టి ఆయన పూర్వం ఎలా బతికాడు, తన భార్య తన బిడ్డలు అన్ని చెప్పుకుంటూ వచ్చి ఇలా ఇలా జరిగింది, దేవునికి వరం ఇచ్చాడు అని చెప్పి కొన్ని ఆత్మీయ మర్మాలు చెప్పారంట. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు అన్నారండి, నేను ఆశ్చర్యపోయాను. అంటే క్రైస్తవ ఋషులు కూడా ఉన్నారు, ఇప్పటి వరకు హైందవ ఋషులే ఉన్నారు అనుకున్నాను నేను. అంటే హైందవ ఋషులు భగవంతుని కోసం ధ్యానం చేస్తున్నారు, భగవంతుడా నువ్వు ఎవరో మాకు కనిపించు అని. కానీ యేసుక్రీస్తు వారు నమ్ముకున్న వారు కూడా ధ్యానము చేస్తున్నారు. మనము ధ్యానము చెయ్యాలి అన్నారు సాధు సుందర్ సింగ్ గారు. అందుకే మొంగమూరి దేవదాస అన్నారండి, ఇది ఋషుల దేశము కాబట్టి మనము కూడా ధ్యానము చెయ్యాలి. అదే కనిపెట్టుట. దేవానా కనబడము, అందరికి కనబడము. దేవనాతో మాట్లాడము, అందరితోనూ మాట్లాడము. ఆమేన్ అని ధ్యానము చెయ్యండి. జ్ఞానం ఇచ్చిన మీకు ఒక సలహా, దేవుడు దిగి వస్తారంట. అంటే బరంపురం ఊరిలో ఆత్మానమ్మ గారు ఒక ఆవిడ ఉండేదండి. ఆత్మానమ్మ గారు ఆవిడ ధ్యానం చేస్తే పరలోక రాజ్యం వెళ్ళి వచ్చేదంటండి. యేసుప్రభు వచ్చి దిగి వచ్చారంట ఆ సంఘంలోకి. ధ్యానపరులండి వాళ్ళు. అంటే దేవదూతలు వచ్చేయంట, పరలోక పరిశుద్ధులు వచ్చేవారంట, కైలాస మహర్షి గారు వచ్చేవారంట. ఎవరిని అడిగితే వాళ్ళు దిగొచ్చేవారంటండి ఆ సంఘంలోకి. ఎందుకు అంటే వాళ్ళది సన్నిధి కూటం అంత గొప్పదంటండి. వాళ్ళు ధ్యానం చేసి ప్రార్థన చేస్తే ఎవరు అనుకుంటే వాళ్ళు దిగొచ్చేవారంట. మాకు ఈనాడు యోహాన్ గారు దిగి రావాలి అని ప్రార్థన చేస్తే దేవుడు యోహాన్ గారికి పంపేవారంట అండి. ఇది చెబితే కొంత సంఘస్థులకు నమ్మూది కాదు, కానీ అందుకే అన్నారు సాధు సుందర్ సింగ్ గారు ఏమనంటే, ప్రార్థన చేసి దేవుని అడగండి కైలాస మహర్షి గారు ఉన్నారా లేరా అని. నాకు కనిపించారు ఆయన, మీకు కనబడతాడు ఆయన. ప్రతి సంఘానికి వెళ్ళి ఆ సంఘంలో లోపాల కోసం ప్రార్థన చేయడం ఆయన డ్యూటీ అన్నారంట. కాబట్టి ఇక్కడ ధ్యానపరులు అవ్వాలి మనమండి. ప్రార్థనాపరులు అందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ ధ్యానము చేయట్లేదు. పిలాతు గారు ఉన్నారండి, యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించిన రోమా అధికారి పిలాతు గారు. ఆ పిలాతు గారు ఏమన్నారంటే, సత్యం అంటే ఏమిటి అని అడిగారండి. అడిగితే యేసుప్రభు గారు చెప్పకుండానే సత్యం అంటే ఏమిటి అని అడిగాడండి యేసుప్రభుని. అప్పుడు ప్రభు ఏం చెప్తారు, సమాధానం చెప్తాడు. చెప్పి లోపే ఈయన వెళ్ళిపోయాడండి. అంటే వెళ్ళిపోవడం వల్ల సత్యం ఏంటో ఆయన తెలుసుకోగలిగాడా? తెలుసుకోలేకపోయాడు. అలాగే ప్రార్థన చేస్తున్న మనము అడుగుతున్నాము, అడిగేసి ఆమేన్ అని వెళ్ళిపోతున్నాం. మరి దేవుడు మీకు సమాధానం చెప్పాలి కదా, చెప్పాలి కదండి. కాబట్టి మనం ఎలాగైపోయామంటేనండి, మనం ఇతర మతస్థుల నుంచి వచ్చాం కాబట్టి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేయడం అలవాడైపోయింది. అలాగే యేసుక్రీస్తు దగ్గర కూడా ప్రార్థన చేసి అంటే దండం పెట్టుకుని వచ్చేయడం అలవాడైపోయిందండి. కానీ మన దేవుడు ఎవరో? మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు అండి, సజీవుడు అండి ఆయన. ఆయన ఆనాడు ఈనాడు ఏనాడు కూడా సజీవుడే. ఆయన కనిపించే దేవుడు, మాట్లాడే దేవుడు. కాబట్టి అండి మనం ఏం చేయాలంటే అడిగేసి వెళ్ళిపోకూడదు అన్యుల్లాగా. మనం ధన్యులమండి, క్రైస్తవులమండి. ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సహవాసం చేయాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఇక్కడ కుడిపక్కతో ఏం చేశాడు? ఆ శ్రమంలోనే, ఆ ఇబ్బందుల్లోనే, ఆ మరణ వేదనలోనే ధ్యానం చేశాడు. మనకు శుభ్రంగా ఫ్యాన్ ఉంది, భోజనం ఉంది, గృహం ఉంది, శుభ్రంగా కూర్చుని ధ్యానం చేయొచ్చు. మనం మోకరించి ధ్యానం చేయొచ్చు, కూర్చుని ధ్యానం చేయొచ్చు, లేదా నుంచుని ధ్యానం చేయొచ్చు. అంతగా ఓపిక లేకపోతే నిద్ర పడుకునైనా సరే ధ్యానం చేయొచ్చండి. ఆయన యొక్క రూపాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండగా ఆయన వచ్చి కూర్చుంటారు మన పక్కన.
ఆయన నేను రాను అని చెప్పడండి, ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు ఆయన. మనం ఏం చేస్తున్నామంటే చూడలేకపోతున్నాము. ఏం చేయలేకపోతున్నాం? అంటే ధ్యానం చేస్తే మన కన్నులున్న పొరలు తొలగిపోతాయి. యేసుక్రీస్తుని చూసిన వెంటనే పౌలు గారి కంటికి గుడితనం వచ్చేసిందండి, అంటే పొరలు కప్పేసినాయి. అప్పుడు అననీయ అని ఒక సేవకుడు వెళ్ళి ప్రార్థన చేయగా పొరలు లాంటివి తెగిపోని అని బైబిల్లో ఉందండి. పొరలు తెగిపోగా యేసుక్రీస్తుని సువార్త ప్రకటించడం మొదలు పెట్టేశారు ఎవరో? పౌలు గారు. కాబట్టి మన కళ్ళకు కూడా ఈ యుగ సంబంధమైన దేవత మనోనేతలకు గుడ్డితనం కలగజేసిందని వాక్యం చెబుతుంది. ఈ యుగ సంబంధమైన దేవత ప్రతి క్రైస్తవుడికి మనోనేత్రాలకి గుడ్డితనము అనగా ఒక పొర కప్పేసింది. ఈ పొర ఎప్పుడు తొలగిపోతుంది అంటే మనము ధ్యానం చేసినప్పుడు తొలగిపోతుంది. కనిపెట్టాలి. ఏం చేయాలండి? కనిపెట్టాలి. దేవదాస్ గారు అన్నారు, అబ్బాయి మనము కుటుంబాన్ని వదిలేసి, సంసారం వదిలేసి, సమాజాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. మనం ఎక్కడున్నామో ఆ ఇంట్లోనే ఉండి సంసారం చేసుకుంటూ కుటుంబాన్ని నడుపుకుంటూ ధ్యానం చేయొచ్చు. అందుకే దేవుడు బైబిల్ మిషన్ని పరలోకం నుంచి భూలోకానికి దింపాడు అబ్బాయి అన్నారంట. కాబట్టి మనం ధ్యానం చేయాలి, కనిపెట్టాలి. ఏం చేయాలండి? కనిపెట్టాలి. అన్యుల్లాగా మనం ప్రార్థన చేసి దండం పెట్టేసి వెళ్ళిపోకూడదండి. ఆయనతో పాటు మనం కనిపెట్టి ఆయనతో మాట్లాడే స్వభావంలో గెలిపోవాలండి, అంతస్తులో గెలిపోవాలి. సరే, మన పాఠంలోకి వస్తేనండి, ఈ కుడిపక్క దొంగ మొదటిసారి అందరిలాగే ఏమనుకున్నాడంటే మనలాగే ఒక దొంగీడు అనుకున్నాడు. అంటే అపార్థం చేసుకున్నాడు యేసుప్రభుని. ఈనాడు క్రైస్తవులు కూడా చాలా మంది దేవుని అపార్థం చేసుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే అందరితో పాటు ఈయన కూడా యేసుప్రభు కూడా ఒక దేవుడే అనుకుంటున్నారు. ఎవరో? దేవుని నమ్ముకున్న వాళ్ళండి. దేవుని నమ్ముకున్న వాళ్ళు. దేవుని నమ్ముకోలేని వాళ్ళు అనుకుంటే తప్పు లేదు. ఈ ఊర్లో ఒక ఆవిడండి నన్ను కేకేసింది, ఇంటికి ప్రార్థన చేయించుకుంటాకి వెళ్ళాను. ఆవిడండి వాళ్ళ పూజా గదిలోని అందరి దేవుని ఫోటోలు ఉన్నాయి, అక్కడ యేసుప్రభు ఫోటో కూడా ఉందండి. చూపించి నాకు అందరూ సమానమే, నేను అందరికీ పూజ చేస్తానండి అన్నదండి ఆవిడ. ఆవిడెవరో? దేవుని నమ్ముకోలేదు కాబట్టి ఆవిడ విశ్వాసం పక్కనెట్టండి. కానీ దేవుణ్ణి నమ్ముకుని చర్చికి వస్తే ప్రార్థన చేయించుకుని సంఘంగా ఏర్పడి క్రైస్తవులను పిలిపించుకున్న వారు కూడా ఎలా జీవిస్తున్నారు? అందరితో పాటు ఈయన కూడా దేవుడే. ఏంటండి ఏ దారైనా అక్కడికి తీసుకెళ్తుందండి అంటారు పెద్దలు. ఏంటండి? ఏ దారైనా సరే అక్కడికి తీసుకెళ్తుంది అంటారు. సరే, ఏ దారైనా అక్కడ తీసుకెళ్తుందా? సరే, మన శరీరంలో నవరంధ్రాలు ఉన్నాయి. అన్నం నోటు తింటే ఎందుకు? ముక్కులోంచి పోనించవచ్చు కదా, పొట్టలోకి వెళ్తుంది కదా. ముక్కులోంచి చేసినా పొట్టలోకి వెళ్తుంది, చెవులోంచి చేసినా పొట్టలోకి వెళ్తుంది, కంట్లోంచి చేసినా పొట్టలోకి వెళ్తుంది. మరి ఎలా తింటున్నాం మనం అన్నం? ఇవన్నీ పెట్టొచ్చు కదా, నవరంధ్రాలు ఉన్నాయి కదా. అన్ని రంధ్రాలు ఎక్కడికి వెళ్తాయి? పొట్టలోకి వెళ్తాయి కదా. తింటామండి? తినం. అన్న ఆహారం కడుపులోకి వెళ్ళాలంటే ఏ ద్వారం పనిచేస్తుంది? నోటి ద్వారం పనిచేస్తుందండి. అలాగే స్వర్గం వెళ్ళాలంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఒకటే మార్గం ఉంది. అదే మార్గం? యేసు మార్గము. అందుకే ప్రభు అంటారు యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. చూసారా? కాబట్టి మనకి అపార్థం ఉండకూడదు. దేవుడు ఒక్కడే పరలోక రాజ్యం తీసుకెళ్తాడో ఇది మాత్రం మనం నిశ్చయించుకోవాలి. అలాగేనండి, ఇక్కడ ఏమి జరిగిందంటే యేసుక్రీస్తు ఈయన ఎలాగ ధ్యానంకి వెళ్ళాడంటే ఆయన మాట ఆలకించాడు. ఏం చేశాడు? ఏంటా మాట? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగడానికి క్షమించని మాట ఆలకించాడు. మనము కూడా దేవుడి మాట ఆలకించాలండి. ఏం చేయాలి? ఆలకించాలి. సమూయేలు భక్తుడు ఉన్నాడు బైబిల్లో, మీకు తెలిసే ఉంటది. ఈ సమూయేలు గారు తల్లి ఎవరో? హన్న. గర్భం లేనప్పుడు చర్చికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఒక్క కొడుకు నువ్వే, ఆ కొడుకును నీకే అప్పచెప్పేస్తాను అంటదండి. ఏమేనండి? పుడతాడో పాలు విడిచిపెట్టేదాకా దగ్గరెట్టుకుంటుంది. పాలు విడిచిపెడతాడో వెంటనే ఏం చేస్తుందండి? చర్చికి తీసుకొచ్చి అక్కడ పాస్టర్ గారు ఉంటారు. ఎవరో? ఏలి అని పాస్టర్ గారికి అప్పచెప్పేస్తుంది. ఇంకోండి నేను మొక్కుకున్నాను, మొక్కుబడి చొప్పున తీసేసుకోండి అని వెళ్ళిపోద్దండి. ఈ ఏలి దగ్గర ఈ సమూయేలు గారు ఏం చేస్తారంటే పైచర్య చేస్తూ ఉంటాడు. చర్చి తుడడం, చర్చి కడుగుతాం, పాస్టర్ గారు ఏం చెప్తే అది చేయడం మొదలెడతాడు. భక్తిగా ఉంటాడు. ఈ ఏలి కుమారులేమో ఎవరో? పాస్టర్ గారు అబ్బాయిలేమో నచ్చినట్టుగా జీవితం మొదలెడతారు. ఎవరో? పాస్టర్ గారు అబ్బాయిలు.
కానీ ఈ సమూయేలు మాత్రం ఏం చేస్తాడు? పాస్టర్ గారితోనే తిరుగుతాడు. పాస్టర్ గారు ఏం చెబితే చేస్తా ఉంటాడు. శుభ్రంగా నిద్రపోతాడు ఒక రాత్రి. సమూయేలు అని కేకేస్తాడు. ఎవరో దేవుడు కేకేస్తాడండి. వెంటనే అయ్యగారు నేను వచ్చానండి అంటాడండి. పాస్టర్ గారు అంటారు, ఏలి గారు ఎవరు కేకేశారు నిన్ను అంటే, మీరే కదండి అంటే, ఏదో కళ వచ్చి ఉంటుంది పడుకో అంటాడు. మరలా వెళ్ళి పడుకుంటాడు. సమూయేలు అంటారు. మరలా అయ్యగారు చెప్పండి అంటారు. నీ కేకేలేదు అబ్బాయి అంటాడు. పడుకుంటాడు. మళ్ళీ పడుకున్నాక సమూయేలు అంటాడు. మరలా వచ్చి చెప్పండి అయ్యగారు అంటారు. అప్పుడు అర్థమవుతుంది ఎవరికే? పాస్టర్ గారికి అర్థమవుతుంది. అబ్బాయి ఇప్పుడు మరలా నేను ఎవరైనా కేకేస్తే, చిత్తము నా ఏలిన వాడా నీ దాసుడు సిద్ధంగా ఉన్నాడు చెప్పు అనను అంటారండి. ఎందుకంటే చిన్నపిల్లడికి ఏం లేదు, అనుభవం లేదు. సేవకుడు కాబట్టి తెలుసు ఎవరు కేకేస్తున్నారో, దేవుడు కేకేస్తున్నాడని. పడుకుంటాడు. అప్పుడు సమూయేలు అంటాడండి. వెంటనే చిత్తము నాయన నీ దాసుడు ఆలకింతున్నాడో చెప్పండి అంటాడు సమూయేలు గారు. అప్పుడు అంటారండి ఏమనంటే, ఇదిగో నీ పాస్టర్ గారితో చెప్పు, వారి కొడుకులు దారుణమైన పనులు చేస్తున్నారు, వాళ్ళ మార్గం మార్చుకోకపోతే తీసేస్తానని చెప్పు అని మాట్లాడతారండి. ఎవరితోని? సమూయేలుతో. మన దేవుడు మాట్లాడే దేవుడు అండి. రాత్రికాలం స్వప్నంలో మాట్లాడతాడు. మన ప్రార్థన చేసుకుని దర్శనంలో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు. అక్కడ కుడిపక్క దొంగ ఆయన స్వరం విన్నాడు. మనం వింటున్నామా? చర్చిలో వాక్యం వింటలేదండి. రోజు నాడు 100 మంది చర్చికి వస్తుంటే 5 వింటున్నారు వాక్యం. మిగిలిన 95 మంది సెల్ ఫోన్లతోనూ పక్క వాళ్ళతోనూ వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, బయటికి వెళ్ళిపోవడం కొంతమంది, అలాగలా ముసలికి పెట్టి కొంతమంది. 100 మందిలో 5 వాక్యం వింటున్నారు. ఈ 5లోనే విన్న 5లో కూడా ఒక్కలే వాక్యానుసారంగా జీవిస్తున్నారు. అంటే 100 మందిలో గట్టికించిన ఎంతమంది? ఒక్కటే. 99 మంది ఎవరో పొల్లే. మరి మనం ఎలా ఉన్నామా? చర్చికి వస్తున్నాము, గట్టిగా ఉంటున్నామా, పొల్లుగా ఉంటున్నామా? పొల్లుగా ఉంటే అగ్నిలా అంటానండి. ఇంకో నా చేతిలోనే ఉన్నది, గట్టి గింజలను ఏరి సంచులు వేసుకుంటాను, పొట్టును ఏం చేస్తాను? అగ్నిలో కాల్ చేస్తాను అంటే నరకములు వేసేస్తాను ప్రభు అంటున్నారండి. కాబట్టి మనం పాఠంలోకి వస్తే, ఇతడు మొదటి మాట అంటే దేవుడి స్వరాన్ని విని దేవుని వైపు తిరిగి చూశాడండి. మనము కూడా ఆయన వైపు తిరిగి చూడాలి. అలాగే ఇక్కడ ఈ దొంగల పేర్లండి బైబిల్ వ్రాయబడలేదు, కానీ చరిత్ర గ్రంథాల్లో కొంతమంది రాశారండి. ఏమిటంటే, కుడి పక్క దొంగ పేరు డిస్మాస్. చూసారండి ఇక్కడ డిస్మాస్. ఎడం పక్క దొంగ పేరు గెస్టాస్ అండి. ఏంటండి? కుడి పక్క దొంగ ఏమో డిస్మాస్, ఎడం పక్క దొంగ పేరేమో గెస్టాస్ అండి. సరే, ఇక్కడ మన పాఠంలోకి వస్తేనండి, ఇక్కడ కుడి పక్క దొంగ ఏమో మారు మనసు పొందాడు, ఎడం పక్క దొంగ ఏమో మారు మనసు పొందలేదు. ఎందుకంటారో ఒక పెద్ద ప్రశ్న ఇక్కడ. ఏంటండి? కుడి పక్క దొంగ మారు మనసు పొందాడు, ఎడం పక్క దొంగ మారు మనసు పొందలేదు. ఇద్దరు ఎవరి పక్కన ఉన్నారు? దేవుడి పక్కనే ఉన్నారు. ఇప్పుడు కుడి పక్క దొంగ యేసుప్రభు ఎంత దూరంగా ఉన్నాడో, ఎడం పక్క దొంగ కూడా యేసుప్రభు అంత దూరంగా ఉన్నాడండి. కానీ ఈ పక్క దొంగ మారాడు, ఆ పక్క దొంగ మారలేదు. ఎందుకంటారో పెద్ద ప్రశ్న. చెప్పండి. సరే అండి, ఒక మాట ఎప్పుడు చెబుతాను ఇక్కడ అండి, మీరు ఎప్పుడు రాలేదు కాబట్టి మళ్ళా చెప్తున్నాను ఒక మాట అండి. ఈ కుడి పక్క దొంగ ఏం చేశాడంటే తిన్న క్రీస్తులోకి వచ్చాడు. ఇక్కడ తిన్న క్రీస్తులోకి వచ్చాడు. ఈ ఎడం పక్క దొంగ విన్న క్రీస్తు దగ్గరే ఆగిపోయాడండి. మీకు బాగా అర్థమని చెప్తానండి. మనం చర్చికి మీరైనా నేనైనా ఎవరైనా సరే ఎవరో ఒక చెబితే వినొచ్చాము. ఏమని? చర్చకొస్తే మీకు అప్పులు తీరుతాయి, చర్చకొస్తే మీకు ఆరోగ్యం బాగొద్ది, చర్చకొస్తే మీరు ఇల్లు కట్టుకుంటారు, చర్చకొస్తే పెళ్ళి అవుతుంది, బిడ్డలు పుడతారు అని ఎవరో చెప్పారు. విని ఏం చేసాము? చర్చకొచ్చాం. విని చర్చకొచ్చాం. ఈ విని చర్చకొచ్చిన వాళ్ళండి సంవత్సరాలు గడిచినా కానీ ఆ వినడంలోనే ఆగిపోతారు. పాస్టర్ గారు చెప్పిందే వింటారు, ఎవరో చెప్పిందే వింటారు. విన్న క్రీస్తు దగ్గర ఆగిపోయారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే విన్న క్రీస్తు దగ్గర నుంచి తిన్న క్రీస్తులోకి వస్తారు. ఎలాగంటే ఒక మాట చెప్తానండి. సమరయ స్త్రీ ఉంది బైబిల్లో, యోహాను సువార్త 4వ అధ్యాయము 39 నుంచి ఆ అధ్యాయంలో ఆవిడ కనబడుతుంది మనకండి. ఇక్కడ సమరయ ఊరెళ్ళి యేసు ప్రభు ఆవిడతో మాట్లాడతారు.
మాట్లాడిన తర్వాత ఆవిడ తెలుసుకుంటుంది ఈయనే మెస్సయ్య అని తెలుసుకుంటుంది. తెలుసుకుని అంటే ఏం చేస్తుంది, అక్కడ తన బిందెని పక్కనెట్టేసి ఊర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఇంకో మెస్సయ్య వచ్చాడు అని చెప్తుంది. వాళ్ళు ఏం చేస్తారో వింటారండి. ఏం చేస్తున్నారు, ఊర్లో అందరూ విన్నారు, మనం కూడా విన్నాం. దేవుని నమ్ముకుంటే మంచి జరుగుతుంది మనం విన్నామో, ఆ ఊర్లో వాళ్ళు విన్నారు. వినేం చేశారంటే పరుగున వచ్చారు. ఎక్కడికి వచ్చారు, యేసు ప్రభు దగ్గర ఉన్న చోటకి వచ్చారు. ఈనాడు మనము కూడానండి యేసు ప్రభు నమ్ముకుంటే మంచిదని చెప్పేసి మనం కూడా చర్చకు వచ్చామండి. వినాలండి పాఠం నుండి. వాళ్ళు మనం ఒకేలా ఉన్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే యేసు ప్రభు దగ్గర వాళ్ళు వచ్చిన తర్వాత ప్రభు చెబుతున్న మాటలు విన్నారండి. వాళ్ళు ఏనండి ప్రభు చెబుతున్న మాటలు విని వాళ్ళు యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం అంటారండి, ఆ స్త్రీ వైపు తిరిగి, ఇదిగో ఎప్పటి వరకు నువ్వు చెప్పావని నమ్మాము, కానీ ఇప్పుడు మా మట్టుకు మేము నమ్ముతున్నాము, ఈయన నిజముగా మెస్సియా. అంటే విన్న క్రీస్తు నుంచి తిన్న క్రీస్తు అని అనుభవపూర్వకంగా నమ్ముకోవడం మొదలెట్టారు. ఈనాడు క్రైస్తవులు ఎక్కడ ఆగిపోయారు, విన్న క్రీస్తు దగ్గర ఆగిపోయారండి. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అని ఎవరికే లేదండి. ఒక కష్టం వచ్చిందనుకో, పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యగారు నొప్పి వస్తుందండి, ఒంట్లో బాగోలేదండి, ప్రార్థన చేసింది అంటున్నారు. ఆమె పాస్టర్ ప్రార్థన చేస్తున్నా తగ్గిపోతుంది, ఆమె అయిపోయింది. అంటే ఇక్కడ కష్టం వచ్చింది, ఎవరు ప్రార్థన చేసుకోవాలి, మీరు ఇప్పుడు సేవకుడు ప్రార్థన చేస్తాడు, కానీ మన కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలంటే మొట్టమొదటిసారి మనం మోకరించి ప్రార్థన చేయాలి, అప్పుడు సేవకుడు ఫోన్ చేయాలి. మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి, మనం దేవుడికి ఇవ్వాలి. ఈయన అదేమవుతుందంటే దేవుడు కష్టం పంపాడండి. ఎందుకంటే నా బిడ్డకి నాకు చనువు పెరగాలి, స్నేహం పెరగాలి, ఈ కష్టం వస్తే మోకరించి ప్రార్థన చేస్తుంది, అప్పుడు నేను కనబడతాను, నా స్వరాన్ని వినిపిస్తాను, అప్పుడు నాకు నా బిడ్డకి స్నేహం పెరుగుతుంది. ఇప్పుడు దాకా నన్ను విని నమ్ముతుంది కానీ అనుభవపూర్వకంగా తెలుసుకుని నమ్ముతుంది, విన్న క్రీస్తులో నుంచి తిన్న క్రీస్తులోకి వస్తుంది అని దేవుడు ఆశిస్తుంటే కష్టం వచ్చిన వెంటనే అయ్యగారండి అంటున్నారు కొంతమంది. పక్కింటి వాళ్ళకి వెళ్ళి చర్చికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు ఈ కష్టం వచ్చింది, సంఘస్థులు కదా మీరు ప్రార్థన చేయండి అంటున్నారు. సంఘం ప్రార్థన చేస్తుంది. అయితే సేవకుడు ప్రార్థన చేస్తున్నాడో సంఘం ప్రార్థన చేస్తుందో ఉపకారం జరుగుతుంది. మనం ఏం చేయట్లేదు, శుభ్రంగా ముసిగెచ్చుకుని పడుకుంటున్నాం, టీవీ చూస్తున్నాం, సెల్ ఫోన్ నొక్కుంటున్నాం, మోకరించి మాత్రం ప్రార్థన చేయట్లేదు. కష్టం తీరిపోయింది కదా, నిజమే కష్టం తీరిపోద్ది. మనకి ఎవరితో చనువు పెరుగుతుంది, ఎందుకనే సేవకుడితోనే సంఘంతో పెరుగుతుంది. అసలు ఎవరితో పెరగాలి చనువు, మనకి దేవుడితో పెరగాలండి. దేవుడికి మనకి చనువు పెరగాలి. కానీ ఇక్కడ దేవుడి స్థానంలోకి ఎవరు వచ్చేసారంటే సంఘానికే సేవకుడు వచ్చేసాడు, సంఘ బిడ్డలు వచ్చేసారు, లేదా సంఘ పెద్దలు వచ్చేసారు. కానీ దేవుడు ఏమో నీకు నాకు మధ్యవర్తి ఎవరు లేరు బాబు, నీకు నాకు దోస్తీ కావాలి. కానీ నాడు సంఘం అయిపోయిందంటే కష్టపడమండి, మాకు దేవుడు అవసరం లేదు, పాస్టర్గా ప్రార్థన చేస్తే చాలు, సంఘం ప్రార్థన చేస్తే చాలు, సంఘ పెద్దలు ప్రార్థన చేస్తే చాలు అనుకుంటున్నారండి. కాబట్టి విన్న క్రీస్తులని ఉండిపోతున్నారు. వాళ్ళు ఏమన్నా చెప్పండి ఒకసారి, ఎప్పటి వరకు నువ్వు చెప్పావని నమ్మాం, కానీ ఇప్పుడు మా మట్టికి మేము తెలుసుకుని నమ్ముతున్నాం అంటున్నారండి వాళ్ళు. అవునా అండి, మరి మనం అక్కడ ఆగున్నాం, మరి విన్న క్రీస్తులు ఆగిపోయాం, మనం పూర్వకంగా తెలుసుకుంటున్నామా, దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నామా, మన మట్టికి మనం బైబిల్ చదవం. ఈనాడు క్రైస్తవం ఎలా అయిపోయిందంటే వాక్యం చదవట్లేదు. ఎందుకంటే వాక్యం చదవడం చర్చికి వెళ్తేనేమో పాస్టర్గా చెబుతున్నారు, టీవీ ఆన్ చేస్తుంటే సేవకులు చెప్తున్నారు, సెల్ ఫోన్ ఆన్ చేస్తుంటే బోలు వాక్యాలు. ఇంకెందుకండి చదవడం, అంటే వింటావా, విన్న క్రీస్తు దగ్గర ఆగిపోతావా, తినవా, అంటే నీ మట్టికి నువ్వు బైబిల్ చదవా, చదివితేనే కదా దేవుడు నీలోకి వెళ్తాడు, దేవుడు నీలోకి వెళ్తాడు. విండు వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం మనం స్థిరపడాలి అంటే, అభివృద్ధి అవ్వాలంటే నీ మట్టుకు నువ్వు వాక్యం చదవాలి, నీ మట్టుకు నువ్వు వాక్యం ధ్యానించాలి, నీ మట్టుకు నువ్వు వాక్యాన్ని నెమరు వేసుకోవాలి, నీ మట్టుకు నువ్వు వాక్యం ప్రకారం నడవాలి. అంతేగాని ఎందుకండి ఇలా ఆన్ చేస్తుంటే టీవీలో వచ్చేస్తున్న వాక్యం, చర్చిలో వాక్యం చెప్తారు, వాక్యం కొద్దువ ఉందండి, వాక్యం కొద్దువ లేదండి. ఎవరు కొద్దువ ఉంది అంటే మనకు కొద్దువ ఉంది. దేవుడికి మనకి స్నేహం కొద్దువ ఉందండి, చనువు కొద్దువ ఉంది, ఆప్యాయత కొద్దువ ఉంది అంటే. కాబట్టి దూరం అయిపోతున్నారు, అంటే విన్న క్రీస్తులోనే ఆగిపోతున్నారు. మనం మాత్రం విన్న క్రీస్తులోకి ఆగిపోకూడదు. అలాగే మరొక ఉదాహరణ చెబుతానండి. షేబా దేశ ప్రాణి ఈవిడంట సొలొమోను రాజు గారి కోసం విన్నాదంటండి. ఎలా విన్నాదంటే, ఈ షేబా దేశంలోని బంగారం అవన్నీ, షేబా దేశం అంటే పెద్ద రాజ్యం అండి. ఆ రాజ్యంలోని దారులు ఉన్నాయంట,
ప్రతి వ్యాపారస్తులు కూడా వస్తూ ఉంటారంట. చూడండి, మన ఊర్లోకి కూరలు అమ్ముతారు, బట్టలు అమ్ముతారు, రకరకాల అన్నీ అమ్ముతూ వస్తూ ఉంటాయి ఇంటికి. ఐస్ క్రీమ్లు అంటారని, లేకపోతే తిండి బండారాలు అలా అమ్ముకుంటూ వస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళతో మనకి ఏం పెరిగితే చనువు పెరుగుతూ ఉంటుంది. రోజు ఒక రోజు కొంటాం, 2 రోజు కొంటాం కూరగాయలు, 3 రోజుకి అర్రే విత్తానంటే ఆయన వెళ్ళిపోతాడు. ఎందుకు? రోజు కొనేవాడే కదా అని చనువు పెరుగుతుంది. ఈ చనువులోనండి వాళ్ళ ఊరి పరిస్థితులు చెప్తా ఉంటాడు. మా ఊర్లో ఇంత పెద్ద గొప్పవాడు ఉన్నాడండి, ఇంత మంచి వైద్యుడు ఉన్నాడండి అని చెబుతూ మొదలెడతాడు. అలాగే ఈ రాజ్యంలో కూడా సొలొమోను రాజు గారి కోసం చెప్తూ మొదలెట్టారంట. ఎవరో? ఈ వ్యాపారస్తులు. మా రాజుగారా మహాజ్ఞాని, మహా గొప్ప తెలివైనడు, ఎంత చిక్కు ప్రశ్న వేసినా సరే చిరుకులో సమాధానం చెప్పేస్తాడు, అటువంటి జ్ఞానం గలవాడు ఎవడో లేడు అని గొప్పగా చెబుతూ మొదలెడుతుంటే ఆ నోటంట ఎవరికి వెళ్ళింది? రాణిగారి దగ్గరికి వెళ్ళిపోయింది మాట. వెళ్ళిపోయి ఆహా, సొలొమోను రాజు అంత గొప్పోడా అనిపించింది. రోజు రోజుకి ఆయన కోసం వినబడి ఒకసారి చూడాలని కోరిక కలిగింది ఆవిడకి. కలిగి ఏం చేసిందంటే, తన దగ్గరున్న, ఇప్పుడు ఎవరి దగ్గర వెళ్తున్నాం అనుకోండి, ఏం పట్టుకెళ్తాము? ఓ స్వీటో, ఓ మిక్చరో, లేకపోతే ఒక ఫ్రూట్స్ అట్టుకెళ్తాం. మనమైతే మన స్తోమతను బట్టి. ఆవిడెవరో ఒక దేశం రాణి కాబట్టి బంగారం, కొన్ని గొప్ప వస్తువులు అట్టుకెళ్ళింది. ఎవరి దగ్గరికి? సొలొమోను దగ్గరికి అండి. ఎలాగెళ్ళింది? వెళ్ళింది. ఏనండి, వెళ్ళింది. మనకులాగే దేవుడి కోసం వినొచ్చాం చర్చికి అండి. ఆవిడ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత సొలొమోను రాజు దగ్గర కొన్ని ప్రశ్నలు అడిగింది అంటండి. ఆయన టప సమాధానం చెప్పాడంట. తన రాజ్యం చూపించాడంట. ఆవిడ ఇప్పుడు అంటదంటే, నేను వినొచ్చాను నీ దగ్గరికి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నేను విన్నది స్వల్పము. ఇప్పుడు నా మట్టుకు నేను తెలుసుకుంటున్నాను, నువ్వు నిజముగా మహాజ్ఞానివి అంటాను. చూడండి, అంటే విన్న దాంట్లో నుంచి అనుభవపూర్వకంగా వచ్చేసిందండి ఆవిడ. కానీ క్రైస్తులే రావట్లేదు. ఎవరి మట్టికి వారు ఏకాంత ప్రార్థన చేయట్లేదండి. అందుకే యేసుప్రభు గారు తన శిష్యులకి అన్నారు, రహస్యమందు చూస్తున్న మీ తండ్రి చూసినట్టు తలుపు వేసుకుని ప్రార్థన చేయమన్నారండి. అవునండి. ఎందుకంటారు ఆయన? ఇప్పుడు సంఘంలో ప్రార్థన చేయొచ్చు కదా. సంఘంలో 10 మంది ఉన్నారు, ఒక 100 మంది ఉన్నారు, ప్రార్థన చేయండి అంటే ఎంతసేపు చేస్తారు ప్రార్థన? మీరు ఓ 10 నిమిషాలు చేస్తారు, అవునా? ఈ 10 నిమిషాల్లో కూడా మనసిప్పి ప్రార్థన చేయగలం మనము? చేయలేము. అన్ని ప్రార్థనలు మన పైకి చెప్పలేమండి. ఎందుకు? పక్క వాళ్ళు అంటారేమని. ఇప్పుడు నాకు గజ్జి ఉందండి, దురదలు ఉన్నాయి, ఎలుగెత్తి ప్రార్థన చేయగలనా? ప్రభువా నాకు గజ్జి ఉంది, చెప్పుకోవాలని చోట గజ్జి ఉంది అని చేయగలనా? సంఘంలోనే చేయలేను. అంటే మనసులో ఉన్న వేదనను నేను దేవుడికి డైరెక్ట్ చెప్పుకోలేను. అదే ఏకాంతముగా ఇంటిలో మోకరించి ప్రార్థన చేస్తే ప్రతిదీ కూడా విడమర్చి చెప్పగలను దేవుడికి. ప్రభువా నాకు గజ్జి ఉంది, లేకపోతే పలానా వ్యాధి ఉంది, పలానా సమస్య ఉంది, పలానా బాధ, నా భర్తకి చెప్పుకోలేకపోతున్నాను, నా తల్లికి చెప్పుకోలేకపోతున్నాను, నా తండ్రికి చెప్పుకోలేకపోతున్నాను, నా సహోదరు చెప్పుకోలేకపోతున్నాను, నా స్నేహితుడు చెప్పుకోలేకపోతున్నాను, నా సేవకుడు కూడా చెప్పుకోలేకపోతున్నాను. నేను సేవకుడు కూడా కొన్ని చెప్పుకోలేమండి. ఇప్పుడు ఇంట్లో ఎక్కువ వ్యాధి వచ్చింది, సేవకుడు కూడా మనం చెప్పుకోలేము. కానీ ఎవరు చెప్పుకోగలం మనం? అందుకే ఈ ఏకాంత ప్రార్థన వల్ల మనకి బలం వస్తుందండి. బలముతో పాటు ఆయనతో చనువు ఏర్పడుతుంది. చనువు ఎక్కడి దాకా తీసుకెళ్తుంది అంటే పరలోక రాజ్యం దాకా తీసుకెళ్తుంది అంటారు. అందుకే ప్రభు అంటారు ఏకాంత ప్రార్థన చెయ్యండి అని. ఈనాడు సమయం అంతా టీవీలకి, సెల్ ఫోన్లకి, ముసలి ముచ్చట్లకే అయిపోతుందండి. షాపింగ్లకి అయిపోతుంది, ఇన్స్టాగ్రామ్లకి అయిపోతుంది తప్ప ఏకాంత సమయం ఉండగానే ఏం చేయాలంట? ఇల్లు చక్కబెట్టుకోవాలన్నారు పెద్దలు. మనకు వయసు ఉంది నాడు, బలం ఉంది నాడు, మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ వయసు వచ్చిన తర్వాత చేయగలమా? ఆశ ఉంటా తప్ప అవకాశం ఉండదు. పైచిని చేసేయాలని ఉంటుంది, లోపల చేయలేరు. చర్చికి రోజు వెళ్ళిపోవాలని ఉంటది, రాలేరు. కోనకలు ఇద్దామని ఉంటది, ఇవ్వలేరు. ప్రార్థనలు, యాచనలు, బోల్డ్ సువార్త అందరింటికే చెప్పాలని ఉంటది, వెళ్ళగలరా? ఎందుకని? వయసు లేదు, టైం లేదు, అవునా కదండి? కాబట్టి టైం ఏం చేయాలి? మనము సద్వినియోగం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది ఏదైనా ఉన్నదంటే అది సమయమే. ధనం అనుకుంటారు ప్రజలు, ధనము కాదు, సమయము. మీరు 1000 కోట్లు ఇచ్చి నిన్న అయిపోయింది కదా, నన్ను తీసుకెళ్ళి వెనక్కి 1000 కోట్లు ఇస్తాను, తీసుకురాగలరా? 1,00,000 కోట్లు ఇస్తాను, తీసుకురాగలరా? ప్రపంచం అంతా అమ్మేసి మీ చేతిలో పెడతాను, తీసుకురాగలరా? దేని తీసుకురావాలి?
నిన్న తీసుకురాగలమా? అంటే ఏది సమయము? దేవుడు మన అకౌంట్లో వేస్తున్నాడు అండి. ఏమి వేస్తున్నాడు? సమయము అనే డబ్బు వేస్తున్నాడు మనకి. ఈ డబ్బుని మనం ఎలా ఖర్చు పెట్టుకోవాలి? జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయండి. 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ అని జరుగుతున్నాయి పరీక్ష క్లాసులు. ఎంతసేపు ఎగ్జామ్? 2 గంటలు. అవునా కదమ్మా? 10 కాడి నుంచి 12 గంటల దాకా, 1 గంటల దాకా జరుగుతాయండి. ఈ పరీక్షా కేంద్రంలో ప్రతి సెకండ్ కూడా చాలా విలువైనదే. కాసేపు పడుకుందామా, 3 గంటలకి రేపు ఎగ్జామ్ కదా, లాస్ట్ గంట రాద్దాంలే అనుకుంటా కుదురుతుందా? కుదరదండి. ప్రతి నిమిషము కూడా చాలా అవసరమైనదే. అశ్రద్ధగా ఉన్నామా ఏమైపోతాం? ఫెయిల్ అయిపోతాం, మార్కులు కోల్పోతాం. అలాగే జీవితంలో ప్రతి సెకండ్ కూడా చాలా విలువైనదే. ఒక ఆయన అంటాడండి, సెకండ్ యొక్క విలువ తెలియాలా మీకు? పరుగు పందెం దగ్గరికి వెళ్ళండి మీరు. ఫస్ట్ వచ్చినోడికి సెకండ్ వచ్చినోడికి నిమిషాలు తేడా కాదు, సెకండ్లు తేడా. ఆడు ఎలా అడిగేస్తాడో వీడు ఇలాగ గాళ్ళు ఉంచుతాడు. ఆ గీత మీద అంతే తేడా. అంటే ఎంత టైం ఉంది? సెకండే తేడా. ఫస్ట్ వచ్చినోడేమో అడిగేసేసాడు టార్గెట్ మీద, ఈ సెకండ్ వచ్చినడేమో గాల్లో ఉంది అడుగు. అవునండి? ఎంత టైం తేడా? అని అడగండి అన్నాడండి అతను. సెకండ్ వచ్చిన దగ్గరికి వెళ్ళి అడుగు, ఏవయ్యా అంటే, ఒక్క సెకండ్, ఆ ఒక్క సెకండ్ వల్ల నేను కోల్పోయాను, ఫస్ట్ టైం కోల్పోయాను అంటాడండి. ప్రతి సెకండ్ కూడా చాలా విలువైనదే. కాబట్టి మన సమయాన్ని పోగొట్టుకోకూడదు. ఈ యొక్క కుడి పక్క దొంగ ఏం చేశాడంటే సమయం పోగొట్టుకోలేదండి. చివరి స్థాయిలో ఉన్నాడు, చచ్చిపోవడానికి చివరిలో ఉన్నాడండి అతను. అటువంటి టైంలో ఆయన ఏం చేశాడంటే ధ్యానము చేశాడు, సిలువని ధ్యానం చేశాడు, లోకరక్షకుని తెలుసుకున్నాడు. ఆయన చివరి టైంలోనండి. ఆయన బాప్తిసం తీసుకోలేదు. ఆయన బాప్తిసం తీసుకున్నాడా? తీసుకోలేదు. ఆయన కానుకలు ఇచ్చాడా? కానుకలు ఇవ్వలేదు. ఆదం ఆరాధన పాటించాడా? పాటించలేదు. కానీ చివరి టైంలో వచ్చాడు, అలా మార్కులు పొందేశాడు, పరలోకం వెళ్ళిపోయాడు. మనమా ఎలా ఉన్నాము? ఎప్పటి నుంచో దేవుని నమ్ముకుంటున్నాం. మరి పరలోకరాజ్యం వెళ్తామని గ్యారంటీ ఉందా? మన భక్తి తీసుకెళ్తాదా? ఒకరోజు నాకు కళ వచ్చిందండి. ఆ కళలోనే ఒక పాస్టర్ గారు వాక్యం చెబుతా ఉన్నారు. వెనకాల నేను కూర్చున్నానండి. ఆ వాక్యం అయిపోయిన తర్వాత నేను అన్నానండి, ఏమండి మనం చేసి క్రియల వల్ల భక్తి వల్ల పరలోకరాజ్యం వెళ్ళలేమండి. నేను అంటున్నానండి ఆ సేవకుడితోనూ సంఘంతోనే, దేవుడు కృపను బట్టి మాత్రమే వెళ్ళగలం పరలోకరాజ్యం. ఎందుకంటే దేవదర్శకులు అన్నారండి, ప్రభువా నేను అన్ని పనులు మానేసి కేవలం నీ సన్నిధిలోకి వచ్చిని నేను స్తుతించినప్పటికీ కూడా ఆ స్తుతి మాత్రం, అంటే జీవిత కాలము 100 సంవత్సరాలు అంతా నీ స్తుతి చెల్లించినా సరే అది స్వల్పం మాత్రమే అన్నారు దేవదర్శయ్య గారు. అర్థమైందా మాట అండి? 100 సంవత్సరాల వయసు అండి. మన మన జీవితకాలం 100 సంవత్సరాలు అనుకుందాం. ఈ 100 సంవత్సరాలు కూడా ఏ పని చేయకుండా చర్చిలోనే కూర్చుని తిండి కూడా మానేసి ఒక్క సెకండ్ కూడా మిస్ చేయకుండా దేవా మీకు స్తుతి, అది ఇచ్చారు ఇది ఇచ్చారు మీకు గొప్పోడు అలాగలాగానే స్తుతి ఇంత కూర్చున్నాం అనుకోండి. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. అదంటండి కేవలం స్వల్పం మాత్రమేనంట. అటువంటిది మనం రోజులో ఒక పావుగంట ప్రార్థన చేస్తాం, ఆదివారం 2 గంటలు చర్చికి వెళ్తాం. అంతేనా? రోజంతా కూర్చుంటున్నాం చర్చిలోనే, 2 గంటలు కూర్చుంటాం. శుక్రవారం 2 గంటలు, లేదా మిగిలిన సభలకి వాళ్ళకి వీటికి 2 గంటలు. ఇలా 40 రోజుల్లో కూడా 8 గంటలు కూర్చుంటామా? 2 గంటలు కూర్చుంటాం. అంతే కదా? ఈ భక్తితో ఇప్పుడు 100 సంవత్సరాలు కూర్చుని భక్తి చేస్తేనే స్వల్పం అన్నప్పుడు అప్పుడప్పుడు చేస్తున్న భక్తి, ఈ భక్తి పరలోక రాజ్యం తీసుకెళ్తాదా అండి? పరలోక రాజ్యం అని మనకి చులకన అయిపోయింది. కానీ పరలోక రాజ్యం అండి చాలా గొప్పదండి. అది పరలోక రాజ్యం అండి మనకి రోజు మాట్లాడి అది తేలికైపోయింది, చులకన అయిపోయింది పరలోక రాజ్యం అండి. కానీ పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా వెళ్ళలేం, మనం ఎన్ని త్యాగాలు చేసినా వెళ్ళలేం, ఎన్ని ప్రార్థనలు చేసినా వెళ్ళలేం. ఆ కళ్ళని చెప్తున్నానండి వాళ్ళందరికీ. ఒక మనిషి పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే దేవుడు కృపను బట్టి వెళ్తాడు. కాబట్టి దేవుడి కృపను ఎలా పొందుకోగలం? మనం కష్టపడ సన్నిధిలో కష్టపడతా ఉంటే ఏమవుతా ఉంటది? ఆయన కృప వస్తూ ఉంటుందండి. ఆ కృప ఏం చేస్తుందంటే పరలోకం తీసుకెళ్తుంది తప్ప మనం చేస్తున్న భక్తి మాత్రం అక్కడ తీసుకెళ్దండి. నిజంగా మన భక్తి తీసుకెళ్ళలేదు. కానీ ఎవరు తీసుకెళ్తున్నారు? దేవుడు కృప తీసుకెళ్తాడు. అందుకే కృప చేతనే మనం రక్షించబడ్డామని రోమపత్రికలో పౌలు గారు అంటారండి. కృపే
మనం చేసే కార్యాలు కాదండి, ఆయన కృప మాత్రమే తీసుకెళ్తే పరలోక రాజ్యం అండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సరే అండి, ఇక నా పాటలోకి వస్తే ఇక్కడ సమరయ స్త్రీ దగ్గర నుంచి జనులుగేమో అనుపూర్వకంగా తెలుసుకున్నారు. ఈ శాపాదేశ రాణి కూడా అనుపూర్వకంగా తెలుసుకుందండి. అందుకే బైబిల్ మాట ఉంటది, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనము, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. అర్థమైందండి? విని తెలుసుకోమన్నాడా, తిని తెలుసుకోమన్నాడా? అందుకే విన్న క్రీస్తు దగ్గర ఉన్నారా మీరు, తిన్న క్రీస్తులోకి వచ్చారా అని అడిగాను నేను. అర్థమైందండి? అంటే వింటూనే బతికేస్తున్నామా విశ్వాస జీవితంలో, తింటూ బతుకుతున్నామా అంటే నా మట్టుకు నేను ప్రార్థన చేసుకోవడం, నా మట్టుకు నేను వాక్యం చదువుకోవడం, నా మట్టుకు నేను పరిచయం చేయడం, నా మట్టుకు నేను స్వార్థ ప్రకటించడం, నా మట్టుకు నేను పాటలు పాడడం, ఏదైనా సరే మన మట్టి మనం చేసుకోవాలి తప్ప పక్క వాళ్ళతో ఎప్పుడండి సెకండరీ. సేవకుడు ప్రార్థన చేయమని సెకండరీ. మొట్టమొదటిగా మనం మోకరించాలి, మొట్టమొదటిగా మనం పాటలు పాడాలి, మొట్టమొదటిగా మనం పరిచయం చేయాలి. అప్పుడు సేవకులు, సంఘము, సంఘ పెద్దలు, మన కుటుంబం. అర్థమైందండి? సరే, మన పాటలోకి వెళ్ళిపోతామండి. అలాగే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కుడిపక్క దొంగ నుంచి మనం తెలుసుకోవాల్సిన మరొక పాట ఏమిటంటేనండి, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నారు కదా ప్రభు అండి. ఈ మాట ద్వారా ప్రపంచమంతా తెలుసుకోవాల్సినది, మరీ ముఖ్యంగా దేవుడు నమ్ముకున్న వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, పరలోక రాజ్యము దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఏనండి? పరలోక రాజ్యం మాత్రం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఇప్పుడు చూడండి, స్వస్థతలు ఉన్నాయి. ఇప్పుడు బైబిల్లో అనేకులు స్వస్థపరిచారండి, మనుషులే. వినాలండి. ఇక్కడ చూడండి ఒకసారి, మనుషులండి అద్భుతాలు చేశారు. మోసే గారు ఉన్నారండి, ఇక్కడ ఏం చేశారు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. అలాగే యెహోషువ గారు ఉన్నారు, సూర్యుని చంద్రుని ఆపేశారు. ఏలీ గారు ఉన్నారు, ఆకాశం నుంచి అగ్ని కురిపించారు. ఎలీషా గారు ఉన్నారండి, చనిపోయిన బాలుని బతికించాడు. అలాగే పేతురు గారు ఉన్నారండి, కుంటివాడిని బాగు చేశాడు. పౌలు గారు ఉన్నారు, చనిపోయిన వ్యక్తిని లేపాడు. పేతురు గారు నీటి మీద నడిచి వచ్చాడండి. అంటే మనుషులు అద్భుతాలు చేశారు. ఎవరండి? దేవుని నమ్ముకున్న వాళ్ళే, సేవకులే, ప్రవక్తలే, భక్తులే, విశ్వాసులే ఏం చేయగలిగారండి? అద్భుతాలు చేయగలిగారు. అలాగే మరొకటి తీసుకుంటే, ఎలీషా గారు నయమాన్ని బాగు చేశాడండి. యెహెజ్కేలు గారు ఎముకలకి ప్రాణం పోసాడండి. చనిపోయి ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగా ఎముకలన్నీ లేచి నిలబడ్డాయంట మనుషుల కింద. అద్భుతం అండి. అలాగే శిష్యులు అనేకులు బాగు చేశారు. ఇలాగ బోల్డ్ చేశారండి. ఎవరో? మనుషులు. ఏం చేశారండి? మనుషులు అద్భుతాలు చేశారు. అలాగే చూడండి, పేతురు గారు నీడ పడి అనేకులు బాగైపోయారంటండి. ఏనండి? అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 15 నుంచి 16 దాకా ఉంటుందండి ఈ వాక్యం. పేతురు గారు నడుచుకుంటూ వెళుతుంటే ఆయన నీడ పడితే చాలు అనుకుని రోగులు తీసుకొచ్చి నిలబెట్టేవారంట రోడ్డు పక్కంటాను. ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన నీడ వాళ్ళ మీద పడి బాగైపోయారంటాను. చూడండి, అంటే మనుషులు స్వస్థపరచగలరు, మనుషులు చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగలరు. అర్థమైందండి? సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, ఏం చేయగలరు? అనేక అద్భుత కార్యాలు చేయొచ్చండి. ఇప్పుడు చూడండి, పౌలు గారు యొక్క రుమాలు తగిలి బాగైపోయారంటండి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 11 నుంచి 12 దాకా ఉందండి వాక్యం. వినాలండి. అక్కడ ఏమో పేతురు గారు నీడ తగిలి బాగైపోయారు. ఇక్కడ ఏమో పౌలు గారు ఉపయోగించిన రుమాలు తగిలి బాగైపోయారంటండి. చూడండి ఎంత గొప్ప విషయమో. ఇక్కడ మాకు ఒక ఆలోచన రావాలి. ఏమిటి ఆలోచన అంటే, యేసుక్రీస్తు ప్రభు గారండి అంగీ ముడితే బాగైపోయింది. ఎవరో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల రోగ స్త్రీ. ఇప్పుడు ముట్టుకుంటే బాగైంది. ఈవిడి కనబడుతుంది కదండి? కనబడుతుందా? సరే, పక్కన పెట్టండి. యేసు ప్రభు ముట్టుకుంటే బాగుపడ్డది. ఇది గొప్ప విషయం అంటారా? లేకపోతే జస్ట్ ఇంకోండి, ఆయన నలిచి వెళ్తుంటే నీడపడి బాగైపోరు, ఇది గొప్పదంటారా? ముట్టుకుని బాగుపడడం గొప్పదా? జస్ట్ నీడ పడి బాగవడం గొప్పదా? గొప్పదే కదా. అంటే యేసు ప్రభు కన్నా పేతురు గొప్పవాడు అంటారా? నిజం చెప్పండి.
ఇప్పుడు యేసు ప్రభు ఏమో ముట్టుకుంటే బాగు చేశాడు, ఈ పేతురు గారు ఏమో జస్ట్ నీడ పడితేనే బాగు అయిపోయాడు. అవునా కదా? మరి ఇద్దరు ఎవరు గొప్ప వాళ్ళు అంటారు చెప్పండి? అంటే ఇద్దరు సమానం కాదండి. అయ్యో మాట అనకండి. యేసుక్రీస్తు గొప్పవాడండి. కానీ ప్రభు అన్నారండి, ఏమన్నారంటే ఇదిగోండి అన్నారు, యోహాను సువార్త 14 అధ్యాయము 12 వచనం. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నా యందు విశ్వసించువాడు నేను చేయ క్రియలు చేస్తాడో నాకంటే మరీ గొప్ప క్రియలు చేస్తారు అన్నాడండి. ఎవరో? యేసు ప్రభు అండి. అర్థమైందా మీకు? నా యందు విశ్వసించేవాడు నేను చేసిన క్రియలు చేస్తాడో నాకన్నా ఎక్కువ క్రియలు చేస్తాడు. కానీ శక్తి ఎవరు ఇస్తున్నారు? అందుకనే దేవుడు ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏమిటంటే, మనుషులండి అద్భుతాలు చేయగలరు. పేతురు గారు చేశారు, పౌలు గారు చేశారు, ఏలే గారు చేశారు, మోసే గారు చేశారు అండి, శిష్యులు చేశారు, అందరూ చేశారండి అద్భుతాలు. చివరికి క్షుద్ర పూజలు చేసేవారు కూడా చేశారండి. ఎవరో చూడండి, వీళ్ళు ఎవరంటే మంత్రగాళ్ళు. మంత్రగాళ్ళు కూడా అద్భుతాలు చేయగలరు. ఏంటమ్మా? మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా మంది తాయెత్తు కట్టించుకుంటారు. ఎందుకని? దయ్యం పట్టేసి తగ్గిపోవాలని. మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి తగ్గుతుంది లేదు చెప్పండి ఒకసారి? తగ్గుతుంది కదా, కొన్ని చోట్ల తగ్గుతుందండి, కానీ అలా కట్టించుకోకూడదండి. వాడు మన మీద ఇంకా కొన్ని తేలుతాడండి. చాలా ప్రమాదం అండి అది. పాముకి ఎలాగైతే పాలుపోయాడు ప్రమాదమో, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి రచ్చరేఖలు కట్టించుకోవడం అంత ప్రమాదకరం అండి. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి అద్భుతాల క్రియలు ఈనాడు దేవుని ఎందుకు నమ్ముకుంటున్నారు అంటే, ప్రజలు బాగు చేస్తాడని, ఇల్లు ఇస్తాడని, పెళ్లి చేస్తాడని, బిడ్డలు ఇస్తాడని, ఐశ్వర్యం ఇస్తాడని, ఆరోగ్యం ఇస్తాడని చేస్తున్నారు భక్తి అండి. వినండి వినండి, ఈ క్రియలండి దేవుడే కాదు మనుషులు కూడా చేయగలరు. మీకు చూపించాను కదా ఇప్పుడు దాకానే. దేవుడు చేసిన కార్యాల కన్నా గొప్పగా చేయగలరు. దేవుడు చెప్పిన ప్రకారం నాకన్నా నా వెనకొచ్చేటోళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు దేవుడు చెప్పాడండి, చేయగలరు. కానీ ఎంతమంది ఉన్నారు కదా, పేతురు గారు అవ్వచ్చు, పౌలు గారు అవ్వచ్చు, ఏలే గారు అవ్వచ్చు, ఎలీషా గారు అవ్వచ్చు, శిష్యులు అవ్వచ్చు, పరలోక రాజ్యం ఇవ్వగలరా? ఇవ్వగలరా? ఏ సేవకుడు కూడా, ఏ ప్రవక్త కూడా, ఏ భక్తుడు కూడా, ఏ విశ్వాసి కూడా ఇవ్వలేనిది ఏమిటంటే పరలోక రాజ్యము. ఏ మంత్రగాడు కూడా ఇవ్వలేనిది ఏమిటంటే పరలోక రాజ్యము. ఈ మాట నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, పరలోక రాజ్యం ఒక్క దేవుడు మాత్రమే ఇవ్వగలరు. స్వస్థతలు, ఉపకారాలు, మేలు ఉపకారాలు అన్ని చోట్ల జరుగుతాయి. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి చెప్పండి? పరలోక రాజ్యం కోసం నమ్ముకోవాలి. అర్థమైందా? అందుకే ప్రభు అంటారు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. మరి మనం ఎక్కడ ఉంటున్నాము? దేవుడి రాజ్యానికి వెళ్తామంటారా చెప్పండి? మన భక్తి ఎగిరిలా ఉంటుందా, పడేసేలా ఉంటుందా? అందుకు ప్రభు అన్నారు, మోసపోకుడి. ఏంటండి? మోసపోకుడి. యేసు ప్రభు శిష్యులు అంటారు, ప్రభా నేను వస్తానంటున్నావు కదా, నీ వచ్చే టయానికి కొన్ని గుర్తులు చెప్పు అన్నారండి. ప్రభు అంటారు, మిమ్మల్ని ఎవరిని మోసపరచకుండా చూసుకోండి అన్నారండి. మార్కు గారు రాసిన, మత్తయి గారు రాసిన, యోహాను గారు రాసిన, లూకా గారు రాసిన మొట్టమొదటి సూచక్రియ ఏంటంటే మోసపోకుండా చూసుకోండి. లోకం మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటుంది, విశ్వాసులు మోసం చేస్తూ ఉంటారు, సేవకులు మోసం చేస్తూ ఉంటారు, సంఘ పెద్దలు మోసం చేస్తూ ఉంటారు. జాగ్రత్త, వీళ్ళందరూ మోసాలు చూసి మీరు నన్ను విడిచిపెట్టేస్తారేమో, విశ్వాసాన్ని కనుగొందునా అన్నాడు ప్రభు. అవునండి. కాబట్టి అండి ముగించేసుకుందామండి. మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు. పరలోక రాజ్యం ఇచ్చే దేవుణ్ణి కోరుకోవాలి తప్ప మనుషుల్ని కోరుకోకూడదు, సేవకులను కోరుకోకూడదు, విశ్వాసాన్ని కోరుకోకూడదండి. ఎవరిని కోరుకోవాలి? దేవుణ్ణే కోరుకోవాలి. సాధు సుందర్శన్ గారు అన్నారండి, దాతిచ్చే దేవుని కాదు కానీ దేవుళ్ళు ఇచ్చే దాతను కోరుకోండి. బంగారం గుడ్డు కావాలా, బంగారం గుడ్డు పెట్టి బాతు కావాలా? మీకు ఎవరు కావాలమ్మా? నీకు బాతు కావాలా, బాతు పెట్టి గుడ్డు కావాలా? అవునా? ఈనాడు క్రైస్తవులు ఏం కోరుకుంటున్నారు? మాకు గుడ్డు కావాలని కోరుకుంటున్నారు. ప్రభా నువ్వు మాకు వద్దు, కానీ నువ్వు ఇచ్చే భోగభాగ్యాలు మాకు కావాలని కోరుకుంటున్నారు. నిజమే, దేవుడు గుడ్డు ఇస్తాడు మనకి. ఆ గుడ్డు ఏమవుతుంది? అయిపోతాడు. కానీ అది బాతుంటే ఇంట్లోనే
రోజు గుడ్డాడుతుంది. అలాగే దేవుడే మన దగ్గర ఉండాలి, దేవుడే మన ఇంట్లో ఉండాలి, దేవుడే మన ఒంట్లో ఉండాలని. కాబట్టి నీ నీ ఈ మన పాఠం అండి, నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. పరలోక రాజ్యం ఇచ్చేది ఎవరంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి మనం విన్న క్రీస్తుల నుంచి తిన్న క్రీస్తులకి వచ్చేయాలి, అనుపూర్వకంగా తెలుసుకోవాలి, అలాగే దేవుని గట్టిగా పట్టుకోవాలి, పరలోక రాజ్యం చేరుకోవాలి. అటు భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమెన్. యేసు పరవంతులు మాతో మాట్లాడిన దేవా, విని వాక్యానుసారంగా జీవించే జీవితం అందరికీ దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ఆమెన్. అందరికి మరొకసారి మరి నా తండ్రి